హాయ్ అండి. ఎప్పుడు నాన్ వెజ్‌తోనే బిర్యానీలా, ఒకసారి వెజ్‌తో కూడా బిర్యానీ చేసి చూద్దామా అని అనుకున్నాను. సో, అందుకే నేను ఇంట్లోనే పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో నేను పన్నీర్ ప్రిపేర్ చేశా. చాలా సాఫ్ట్‌గా చాలా వచ్చిందండి. బయట నుంచి పన్నీర్లు తెస్తే అసలు బాగుండట్లేదు. నేను ఎప్పుడు బయట షాప్‌లో పన్నీర్ కొనుక్కోనండి. నేనే ఓన్‌గా ప్రిపేర్ చేసి నేనే కుక్ చేసుకుంటుంటాను. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. అస్సలు చికెన్ బిర్యానీకి తీసిపోదనమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కడాయిలో పన్నీర్ని తీసుకోండి. దాంట్లో 1 కప్ పెరుగు, ఇంకా కొత్తిమీర, పుదీనా, టేస్ట్‌కి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా బిర్యానీ స్పైసెస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఘీ, ఒక నిమ్మకాయ రసం వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్లో వాటర్ పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసి వాటర్ని మరిగించుకోవాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 80% కుక్ చేసుకోవాలి. తర్వాత వేరే కడాయిలో ఆయిల్ ఇంకా ఘీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోస్ని ప్యూరీ చేసుకున్నవి వేసి బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లోనే మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మసాలాని వేసి ఒక 10 మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని దానిపైన లేయర్గా వేసుకుంటూ దానిపైన కొంచెం గరం మసాలా, కొత్తిమీర, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఘీ, ఇంకా కుక్ చేసుకున్న రైస్ వాటర్ని కొద్దిగా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసి మూత పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అండి పన్నీర్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.